ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి విలువైన నీ మాటలు ఆలోచించటానికి ఈ సాయంకాలం వేళ నీ వేద గ్రంథంలో ఉన్న మాటలను మేము పరిశీలన చేయుచుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మీ క్షేమం కొరకు అనుదినము నేను తండ్రికి చేయు ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. పతనమవుతున్న పట్టణాలు ఈ శీర్షికలో ఎన్నో పట్టణాలు వాటి వైభవము, అవి ఎలా పతనం అయిపోయినాయో, ఇప్పుడు ఎలా నశించిపోయినాయో అనే దాని గురించి ఒక్కొక్క పట్టణం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మోయాబు పట్టణాల గురించి మనం ఆలోచన చేద్దాం. మోయాబు అనేది ఒక దేశంగా ఒకప్పుడు మరి ఉన్నతంగా అభివృద్ధి చెందింది. అది ఈరోజు లేదు. ఆ ప్రాంతం ఏదైతే వాళ్ళ భూభాగాన్ని ఎన్నుకుని ఆ భూభాగాన్ని ఒక దేశంగా వారు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందారో ఆ ప్రాంతం ఇప్పుడు జోర్దాన్ దేశంలో కలిసిపోయింది. ఒక భాగంగా అది ఉంది. ఒకప్పుడు ఇది ఒక గొప్ప దేశంగా పిలువబడింది. దీన్ని చాలామంది రాజులు పరిపాలన చేశారు. సుమారు క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల వరకు ఈ మోయాబు దేశంగా పిలువబడింది. ఇది అభివృద్ధి చెందింది. ఆ తర్వాత 400 తర్వాత ఇది అంతరించిపోయింది, పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. ప్రియులారా, అసలు ఈ మోయాబు దేశం గురించి, అక్కడ నివసించే ప్రజల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరి పేరు అది అనేది మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఎన్నో ఆధారాలు మనకు కనపడుతున్నాయి. ఆదికాండము 19వ అధ్యాయంలో 37వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 19వ అధ్యాయము 37వ వచనం, సొదొమ గొమొర్ర పట్టణాల పతనం తర్వాత ఒక లోతు, ఆ పట్టణం నుండి లోతు తన భార్య, తన 2 కుమార్తెలు తప్పించుకుంటారు. భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది, మనందరికీ తెలుసు. ఇక లోతుకి 2 కుమార్తెలు, వారి ముగ్గురు మరి ఆ భయంకరమైన ఆ పతనం నుండి, ఆ నాశనం నుండి తప్పించుకుని సజీవులుగా ఉంటారు. లోతు కుమార్తెలు చేసిన తప్పు, లోతు మత్తులో ఉండగా తన తండ్రితో వ్యభిచారం చేసి సంతతి సంపాదించుకోవాలని ఒక దురాలోచన అందులో ఒక కుమార్తెకు వస్తుంది. ఆమె తన చెల్లితో చెప్పి, మనకి ఏ పురుషుడు ఉండడో, మనం ఎక్కడితోనే అంతమైపోవాలి కనుక మనం తండ్రి వలన సంతానం పొందుదామని తండ్రి మత్తులో ఉండగా పెద్ద కూతురు అలాగే చిన్న కూతురు వెళ్ళి తండ్రికి తెలియకుండానే మత్తులో ఉన్న తండ్రితో మరి శయనించే కార్యక్రమం చేసి ఆ తండ్రి వలన సంతతి పొందుకుంటారు, గర్భిణీలు అవుతారు వాళ్ళు. అందులో ఆ పెద్ద కుమార్తెకు పుట్టిన బిడ్డే
ఎవరు అని ఆలోచన చేస్తే 19 అధ్యాయం 37 వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. మోయాబు అని పేరు పెట్టెను. నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడు. ఈ గ్రంథాన్ని, ఆదికాండం గ్రంథాన్ని మోసే గారు రాసేటప్పటికి మోయాబీయులు చాలామంది వచ్చేసారు. అదొక దేశంగా వచ్చేసింది, దేశంగా మారిపోయింది. ఒక్కడు మోయాబు అనే అతను నివసించిన ప్రాంతం, అతని ద్వారా అతనికి పుట్టుకొచ్చిన సంతానం, అతని మనవలు, ముదుమనవలు మొత్తం అందరూ కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడిపోయారు. మోయాబీల మూల పురుషుడు మోయాబు. మోయాబు అనే అతని పేరే ఆ దేశానికి వచ్చింది, ఆ జనాంగానికి వచ్చింది. ఆ జనాంగం అంతా నివసించే ఆ దేశమే మోయాబు దేశం. భారతీయులందరూ నివసించే దేశం భారతదేశం. చైనీయులందరూ నివసించే దేశం చైనా దేశం. ఎలాగైతే వారు నివసించే వారి బట్టి ఆ దేశానికి పేరు వస్తుందో, ప్రియులరా, మోయాబీయులు ఎక్కువగా ఉన్నారు, మోయాబీ జాతికి సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు కనుక మోయాబు దేశంగా పిలువబడింది. ప్రియులరా, దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మరి మోషే గారి కాలంలో ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో ఉంటారు. మోయాబు అనే అతను పుట్టింది అబ్రహాము గారు జీవించిన కాలంలో. ఆ తర్వాత 430 సంవత్సరాలు ఈజిప్టు దేశంలో ఉంటారు అబ్రహాము గారు తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు సంతతి వారు 430 సంవత్సరాలు ఈజిప్టు దేశంలో ఉంటారు. 430 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే అబ్రహాము కాలంలో పుట్టిన మోయాబు 400 సంవత్సరాల తర్వాత అది ఒక దేశంగా మారిపోయింది. 430 సంవత్సరాల తర్వాత ఈజిప్టు దేశం నుంచి ఇశ్రాయేలీయులు విడిపింపబడి మరలా అబ్రహాము గారికి ఏ దేశం అయితే వాగ్దానం చేశాడో ఆ దేశానికి వచ్చే సమయానికి మోయాబీయులు ఒక దేశంగా పిలువబడుతున్నారు. చాలా అభివృద్ధి చెందేశారు. వాళ్ళకి రాజులు ఉన్నారు. అప్పటికి ఇశ్రాయేల్లో రాజులు నియమింపబడలేదు, మోయాబీయులకు రాజులు ఉన్నారు. ఈ మోయాబీయుల గురించి మరి ఇశ్రాయేలీయులు ఏ దేశం వెంబడ వస్తున్నారో ఆ దేశస్తులకు భయం పుట్టేది. ఎందుకంటే అప్పటికి 6 లక్షల మంది యోధులు, కాల్బలం, స్త్రీలు కాక ఇశ్రాయేల్లో 6 లక్షల మంది పురుషులను లెక్కిస్తే వచ్చారు అంటే ఒక పెద్ద సైన్యంగా వచ్చేవారు. వాళ్ళు ఏ దేశాన్ని దాటుతుంటే ఆ దేశస్తులు, ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజు మొదలుకొని సామాన్యుడి వరకు ఇశ్రాయేలు జనాన్ని చూసి భయపడిపోయేవారు. అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నవి. ప్రియులరా, మరి ద్వితీయోపదేశ కాండంలో ఈ మోయాబీయుల గురించి ఏమి రాయబడిందో ఒక్కసారి మనం ద్వితీయోపదేశ కాండము 2 అధ్యాయము 9వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 2 అధ్యాయము 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా, మోషే గారితో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి మోయాబు గురించి.
మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. వాళ్ళ లోతు సంతానం. మోయాబీయులు లోతు సంతానం కనుక వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. 6 దేశమును వాళ్ళకి ఒక స్వాస్యంగా ఇచ్చేశాను. వారి భూముల్లో ఏది మీకు స్వాస్యముగా ఇవ్వను, వారి భూభాగాన్ని మీకు ఇవ్వను. అందుచేత మోయాబీయులు నివసించే ప్రాంతంలో ఏది మీరు ఆశించకండి. ఇంకా మీరు ఏది ఆశించినా ఆశించకపోయినా మోయాబీయులు ఉన్న ఆ ప్రాంతం మాత్రం మీరు ఆశించవద్దు అన్నాడు. 19వ వచనం కూడా చదువుదాం. 19వ వచనం. వారిని బాధింపవద్దు, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. మోయాబీయులను ఇశ్రాయేలుకి చెప్తున్నాడు దేవుడు, వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయొద్దు. ఏలయనగా లోతు సంతానమునకు ఆ మోయాబులు నివసిస్తున్న ప్రదేశాన్ని స్వాస్యంగా ఇచ్చాను నేను. మోయాబీయులకు నేను స్వాస్యంగా ఇచ్చానది గనుక మీరు వారితో యుద్ధం చేయకండి, వారి భూభాగాన్ని ఆశించకండి అని మరి దేవుడు చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశం నుంచి పాలుతేనెలు ప్రవహించే దేశానికి వచ్చేటప్పటికీ వాళ్ళకి ఎవరు రాజుగా ఉన్నారో అని మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం. మోయాబు రాజు, మోయాబులకు రాజు ఎవరంటే సిప్పోను కుమారుడైన బాలాకు అనే ఆయన మోయాబీయులకు రాజుగా ఉన్నాడు. ఈజిప్టు దేశం నుంచి ఇశ్రాయేలీలందరూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఆ జనాన్ని చూసి మోయాబు దగ్గర ఒక మైదానంలో ఇశ్రాయేలీలందరూ వాళ్ళు ఉండగా, ఒక మైదానంలో మోయాబు దగ్గర మైదానంలో ఉండగా ఇశ్రాయేలు జనం చూసి భయపడిన వాడే బాలాకు రాజు. భయపడి వాళ్ళెక్కడ ఇశ్రాయేలీలు వచ్చి మోయాబు దేశంలో నా దేశాన్ని ఆక్రమించేసుకుంటారేమో, నాతో యుద్ధం చేసేస్తారేమో, వాళ్ళు వచ్చి నా జనులను తీసుకుపోతారేమో అని భయపడి బిలామును వాళ్ళని శపించడానికి పంపించిన వాడే ఈ బాలాకు అనే రాజు, మోయాబీలు రాజు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. మోయాబు రాజైన సిప్పోను కుమారుడగు బాలాకు కంటే, మోయాబు రాజు బాలాకు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసిన వాడు కాదు, ఇశ్రాయేలీలకు భయపడ్డాడు. ఆ జనం చూసి భయపడ్డాడు. వాళ్ళని శపించమని బిలామును పంపించాడు తప్ప మోయాబీయులు ఇశ్రాయేలుపై తిరుగుబాటు చేయలేదు. కానీ అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. అమ్మోనీయుల రాజు యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ యుద్ధంలో ఓడిపోయాడు. అమ్మోనీయుల ప్రాంతం అంతా ఇశ్రాయేలీలు ఆక్రమించేసుకుంటారు. ఆ రోజు బాలాకు భయపడి మరి వారిని శపించే కార్యక్రమం ఆ ప్రవక్త ద్వారా చేస్తాడు, మనకు తెలుసు. మేకా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాం. మేకా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. నా జనులారా, యెహోవా నీతి కార్యములను
మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బేయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిద్దీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసులోకి తెచ్చుకోండి. ఏం జరిగిందప్పుడు? బిలామును పంపించినప్పుడు శపించడానికి వెళ్ళిన బిలాము నోట శాప వచనాలు రాకుండా ఆశీర్వాద వచనాలే వచ్చినాయి. బిలాముకు గాడిద మధ్యలో నిలబడి గాడిద అతనికి మాట్లాడిన సందర్భం, మరి దేవదూత అతను ఎదుర్కొన్న సందర్భం, ఇవన్నీ ఒక్కసారి మనసుకు తెచ్చుకోండి. ఏం జరిగింది అక్కడ అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే సంఖ్యాకాండం 22 అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 22 అధ్యాయము 4వ వచనం. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటుగా పచ్చగా ఉన్న బీడును ఎద్దులు వెళ్తే నాకేసినట్టు ఈ జనసమూహం, ఇశ్రాయేలీయుల జనసమూహము మన చుట్టూ ఉన్నది. మన దేశం పైకి వచ్చారా వెళ్ళు, మనకి ఏమీ లేకుండా పట్టుకుపోతారు. ఒక పచ్చగా ఉన్న చోటకి ఎద్దులను పంపించండి, ఆవులను పంపించండి, అది ఆ పచ్చదనాన్ని అంతా తినేస్తుంది. అలాగే పచ్చగా సమృద్ధిగా ఉన్న మన దేశం పైకి ఇదిగో ఇన్ని లక్షల మంది వచ్చారు అంటే మన దేశాన్ని నాకేస్తారు, మన దేశాన్ని ఊడ్చేస్తారు. ఏం చెయ్యాలి అని భయపడిపోయిన వారే మోయాబీయులు, మోయాబు రాజు బాలాకు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాలన్నీ బైబిల్లో మనకి ఖచ్చితంగా వ్రాయబడ్డాయి. ఇక ఈ మోయాబీయులు ఇశ్రాయేలీయుల సమాజంలో చేరకూడదు అని దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే మోయాబీయులతో ఎలాంటి సంబంధాలు మీరు కలుపుకోకూడదు, వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళ మీతో ఉండకూడదు, వాళ్ళ మీతో సమానులు కారు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ మూలపురుషుడగు మోయాబు యొక్క తల్లి చేసిన పొరపాటు వాళ్ళని మీతో చేరనివ్వకూడదనే ఒకటి చక్కటి నిబంధన కూడా దేవుడు చేశాడు. ద్వితీయోపదేశ కాండం 23 అధ్యాయము 3వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయము 3వ వచనం. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వాళ్ళు మీరు కలుపుకోకండి. వారిలో 10 తరాల తర్వాతైనా, 10 తరాల తర్వాత పుట్టిన వాడినైనా సరే ఎన్నడూను మీరు మీ సమాజంలో, మీరంతా నా పిల్లలు, ఈ సమాజంలో వారిని కలుపుకోకూడదు. వాళ్ళతో ఎలాంటి సంబంధాలు మీరు పెట్టుకోకండి అంటున్నాడు. చూడండి, 10 తరాల తర్వాత పుట్టుకొచ్చిన వారినైనా సరే మీరు కలుపుకోకండి, సమాజంలో కలుపుకోకండి. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్ముని ఎదుర్కొన రాక, మీరు వస్తున్నారు కనుక, మీకు వచ్చే దారిలో దేవుని పిల్లలు వస్తున్నారు కనుక భోజనాలు పెడదాం అనుకోరు. చాలామంది వలస కూలీలు వస్తుంటే పిల్లలు ఈరోజు చాలామంది రోడ్డే వస్తున్న వాళ్ళకి, చాలామంది నడిచి వస్తున్న వారికి భోజనాలు ఏర్పాటు చేశారండి. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ వాళ్ళ ప్రయాణ సదుపాయం లేక మార్గాన్ని వెళ్ళిపోతున్న వాళ్ళకి చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు, ఏటీసీకి సంబంధించిన పిల్లలు చాలా వరకు వలస కూలీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈరోజు చాలామంది తీర్థయాత్రలు వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, దారుల్లో చాలామంది వస్తున్న ఆ యాత్రికుల కొరకు భోజనాలు ఏర్పాటు చేయటం, మంచినీళ్ళు ఇవ్వటం,
ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు కొరకు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు కనుక, అయ్యో వాళ్ళని దేవుడే విడిపించుకుని తీసుకొస్తున్నాడు, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేద్దాం, వాళ్ళకి పానీయం ఏర్పాటు చేద్దాం అని వాళ్ళని ఎదుర్కొనటానికి రాలేదంట వీళ్ళు. ఎదుర్కొన రాక మిమ్మును శపించుటకు బహుమానాన్నిచ్చి నదుల యారాములోని పేతోరులో నుండి మీకు విరోధముగా బెయేరు కుమారుడైన బెలామును పంపించారు. వాళ్ళు మీకు అన్నపానాలు పట్టుకుని వచ్చి మీకు ఆకలి తీర్చలేదు. మీరు ఎంతమందిగా ఉండకూడదని శపించేసే కార్యక్రమం బహుమానం ఇచ్చి బిలాము ద్వారా మిమ్మల్ని శపించేటట్లు వాళ్ళు చేశారు కనుక వాళ్ళని మీరు సమాజంలో కలుపుకోవద్దు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యం చదివి వినిపిస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చి శ్రద్ధగా వినాలి. ఆ వినే కార్యక్రమంలో ఎవరైనా అమోనీయులతో కానీ మోయాబీయులతో కానీ సహవాసం చేసి మీరు కూడా రండి అని తీసుకురాకూడదట. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవమ్మా. అమోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజములో ఎన్నటికి చేరకూడదు. తీసుకురాకండి వాళ్ళని. మహాజ్ఞానము, దేవుడు తన దగ్గర ఉన్న మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఇశ్రాయేలీలందరికీ ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలీలందరూ పాటించాలది. ఈ వాక్యం వినేటప్పుడు, దేవుని యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు మీరంతా శ్రద్ధగా వినాలి. మీతో అమోనీయులను కానీ మోయాబీలను కానీ ఎప్పటికీ తీసుకురాకండి. చేరనవద్దు వాళ్ళని, ఈ సమాజంలో కలపొద్దు అన్నాడు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకి ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచారప్పుడు. ఏమండి, ఎప్పుడండి? ఇశ్రాయేలు వస్తున్నప్పుడు వాళ్ళ సహాయము చేయలేదని అది దేవుడు మనసులో ఉంచుకుని కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెహెమ్యా గారు, ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది నెహెమ్యా కాలానికి వచ్చేటప్పటికి. అప్పటికి కూడా అది మనసులో ఉంచుకుని వాళ్ళని చేరనివ్వకండి. ఎందుకంటే మీకు అన్నపానాలు తీసుకుని ఎదురు రాలేదు వాళ్ళు. మిమ్మల్ని శపించడానికి, మీరు అభివృద్ధి చెందకూడదని, మీరు నాశనమైపోవాలని కోరుకున్న వాళ్ళని మీ సమాజంలో చేర్చుకోకండి అన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇచ్చినప్పుడు అమోనీయులకు కూడా మోయాబీయులకు కూడా వేరే దేశాన్ని, వేరే ప్రాంతాన్ని ఇచ్చేశాడు. అది లోతు సంతానాన్ని బట్టి, లోతు గారిని బట్టి వాళ్ళకి ఇచ్చేశాడు. అది అలా ఇచ్చానని వాళ్ళతో యుద్ధం చేయకండి, వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకోకండి అని చెప్పాను, కానీ వాళ్ళని మీతో కలుపుకోకండి అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. రైట్? అయితే ఇశ్రాయేలీలు ఒకవైపు అభివృద్ధి చెందుతున్నారు, ఒకవైపు మోయాబు దేశం విస్తరిస్తుంది. ఎంతోమంది రాజులు మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళు మొదటి రాజు సారఫ్ అనే రాజు పరిపాలన చేశాడు. ఆ తర్వాత షేత్ అనే రాజు పరిపాలన చేశాడు. ఆ తర్వాత జిపోర్ అనే రాజు పరిపాలన చేశాడు. ఆ తర్వాత 4వ రాజుగా బాలక్ అనే రాజు. మనం ఇప్పుడు బిలాము కాలంలో ఉన్న బాలక్ గురించి చదవం కదా, అంటే 4వ రాజుగా వచ్చాడు. అతను ముందు ఇంకొక 3 రాజులు ఏలరు అమోను దేశాన్ని. ఇది క్రీస్తు పూర్వం
మరి 13వ శతాబ్దం నుంచి 13 నుంచి 400 మధ్య కాలంలో ఈ మోయాబు దేశం విస్తరిల్లింది. ఈ 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యం పతనమైపోయింది. ఇప్పుడు మోయాబు అనే ప్రాంతమే ఆ ప్రాంతంగా లేదు. ఆ దేశమే లేదు ప్రపంచంలో. ప్రపంచ పటంలో లేదు. కారణం ఏంటంటే అది నాశనం అయిపోయింది. ఆ మోయాబు అనే పేరు పిలువబట్టలేదు. ప్రియులారా, ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే వారి దేశంలో సమృద్ధమైన పంటలు పండుతున్నాయి, మంచి ద్రాక్ష పళ్ళు పండుతున్నాయి, విస్తారమైన గోధుమలు పండుతున్నాయి, అన్నిట్లో అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు. వారి సంపద చూసుకుని గర్వపడిపోయిన గర్విష్ఠులు, ప్రపంచంలో కల్లా గర్విష్ఠులు ఎవరంటే వీళ్ళే. వీళ్ళ గురించి యెషయా గ్రంథంలో ఏం రాయబడిందో మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 16 అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 16 అధ్యాయము 6వ వచనం. మోయాబీయులు బహు గర్వము గలవారు. మోయాబీయులు ఎలాంటి వారటండి? బహు గర్వం, చాలా గర్విష్ఠులు వాళ్ళు. బహు గర్వం గలవారు మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు ఎంత అహంకారులో, వారు ఎంత గర్విష్ఠులో, వారు ఎంత గర్వ క్రోధము గలవారు మేము విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము, కావున మోయాబీలు వారి గర్వాన్ని బట్టి వారు నాశనం అయిపోబోతున్నారు. వారి గర్వాన్ని బట్టి నాశనం అయిపోబోతున్నారు. ఇర్మియా గ్రంథంలో అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయము 26వ వచనం, 27, 28, 29, 30 వరకు చదువుదాం. మోయాబు యెహోవాకు విరోధముగా తనకు తాను గొప్ప చేసేసుకున్నది. మోయాబు దేశం దేవునికి విరోధంగా, ఇంకా దేవుడు ఎవరు? నేనే దేవుణ్ణి. మోయాబు దేశం తనకు తానే గొప్ప చేసేసుకుందట. మళ్ళీ చదువమ్మమాట. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నది గనుక దానికి నాశనం సంభవించబోతుంది. 28. మోయాబు నివాసులారా, మీ పట్టణాలు విడిచిపెట్టేయండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో పారిపోండి, ఇది నాశనం అయిపోతుంది. మోయాబు దేశంలో ఉన్న పట్టణాలన్నీ నాశనం అయిపోబోతున్నాయి. 29. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారము గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చేసింది. దేవుని దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది. ఆ దేవుడు ప్రవక్తలకు సమాచారం పంపించేశాడు. యెషయా గారికి పంపించేశాడు, ఇర్మియా గారికి పంపించేశాడు. వాళ్ళు చాలా గర్వపోతులు, వాళ్ళు అహంకారులు, వాళ్ళు క్రూరులు. దేవుని కంటే తమకు తామే హెచ్చించేసుకుంటున్నారట. అలాంటి భయంకరస్తులు వాళ్ళు. 30. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చి గర్వమును గూర్చి అహంకారము గూర్చి పొగరును గూర్చి, వారు ఎంత పొగరబోతులు, ఎంత అహంకారులు, ఎంత గర్విష్ఠులు. ఇర్మియా అంటున్నాడు మాకు సమాచారం వచ్చేసింది. యెషయా అంటున్నాడు మాకు సమాచారం వచ్చేసింది. 42వ వచనం, 42వ వచనం చదువుదాం.
మోయాబు యెహోవా కంటే గొప్పవాడునని అతిశయపడగా, దేవుని కంటే గొప్పవారం మేమని అతిశయపడుతున్నారంట మోయాబీయులు. ఇశ్రాయేలీలందరూ దేవుడు యెహోవా యెహోవా అని వాళ్ళు అంటుంటే, మేము మీ యెహోవా కంటే గొప్పవాళ్ళం, మేము మీ యెహోవా అంతా మీ యెహోవా కంటే గొప్పవాళ్ళు మేము. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర పంట ఉంది, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా దగ్గర సర్వ సమృద్ధి ఉంది. వాళ్ళ గొప్ప చేసుకుని గర్విష్ఠులు అయిపోయారు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టం కాదండి. గర్విష్ఠులు అంటే దేవుడికి నచ్చదు. దాని గురించి కొన్ని మాటలు మనం వేద గ్రంథంలోంచి మనం ఆలోచన చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 2:11-12 వచనాలు. యెషయా గ్రంథము 2:11-12 వచనాలు చదువమ్మా. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కేస్తాడైనా. నువ్వు గర్విష్ఠుడయ్యావా, అనగద్రొక్కేస్తాడు. ఈరోజు పట్టణాల్లో ఉన్న చాలా మంది గర్విష్ఠులు అయిపోతున్నారు. దేవుని నమ్మిన పిల్లలన్నా, దేవుని సేవ చేస్తున్న సేవకులన్నా, దేవుని మాటలన్నా హేళన చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే పట్టణాలు ఒక్కొక్క పట్టణం పాడైపోతుంది ప్రియులారా. ఈరోజు ముంబై చూడండి, ఒకవైపు భయంకరమైన కరోనా, మరొక వైపు భయంకరమైన తుఫాన్. గుజరాత్, ముంబై, గుజరాత్, గోవా, కరోనా ఎక్కువైపోతుంది, భయంకరమైన విపత్తులు వచ్చేస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కంటే తమకు తామే గొప్ప చేసుకున్నారు. వ్యాపార కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబై ఒకదాని తర్వాత ఒకటి కొడుతుంటే అతలాకుతలం అయిపోతుందండి అదంతా, పట్టణం అంతా. ప్రియులరా, గర్విష్ఠులు, అహంకారులు డబ్బును నమ్ముకున్నారు. డబ్బు ఉంటే చాలు, మాకు దేవుడు అవసరం లేదనుకుంటున్నారు. చాలా మంది ఇలాగే నాశనం అయిపోతున్నారు. ఇదిగో మోయాబీయులు ఎలాంటి వారు చూడండి. దేవునికి నచ్చదంట, అనగదొక్కేస్తాడట. సామెతల గ్రంథం 8:13 చదువుదాం. సామెతల గ్రంథం 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవుడు అంటున్నా నాకు అసహ్యం. గర్విష్ఠుడిగా ఉండకూడదండి దేవుని దగ్గర. ఇదిగో మోయాబీలు గర్విష్ఠులు అయిపోయారు. వాళ్ళకొక దేవుడు ఎందుకో లోతును బట్టి ఒక దేశాన్ని ఇచ్చేస్తే, ఒక ప్రాంతాన్ని ఇచ్చేస్తే ఇశ్రాయేలుకి చెప్పాడు, ఒరే నాయన వాడి భూభాగాన్ని ఆక్రమించుకోకండి, దాంట్లో మీరు ఏది తెచ్చుకోకండి, నేను వాళ్ళకి ఇచ్చేసాను. లేకపోతే ఆనాడు ఇశ్రాయేలీలు వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేసేవారండి. వాళ్ళది ఆశించొద్దన్నాడు దేవుడు, ఆశించకుండా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు గర్విష్ఠులు అయిపోయి యెహోవా కంటే వాళ్ళే గొప్ప చేసుకుని అహంకారులు అయిపోయారు. గనుకనే నాశనం చేస్తానని అన్నాడు. అందుకే యెషయా గ్రంథం 16:6 కొన్ని వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథం 16:6 టకటక చదువమ్మ. మోయాబీయులు బహు గర్వం గలవారని నేను విని ఉన్నాను. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబుని గూర్చి అంగలార్చుదురు. అందరూ మోయాబీలు అందరూ ఏడ్చేస్తారు, అంగలారుస్తారు. మోయాబీలారా, కేవలము పాడయ్యున్న కిరహారే సేతు ద్రాక్ష పండ్లు అడలు దొరకగా మీరు మూలుగుదురు. యెషయా గ్రంథం 15:1. యెషయా గ్రంథం 15:1. మోయాబును గూర్చిన దేవోక్తి, ఒక్క రాత్రిలో
ఆర్మోయాదు పాడై నశించిన. మోయాబు పట్టణాలండి ఇవన్నీ, చాలా పట్టణాలు అప్పట్లో వెలసినాయి. కనుక ఈ యెషయా గ్రంథం 15 అధ్యాయము 16 అధ్యాయము 2 అధ్యాయాలు ఈ మోయాబు దేశ పతనం గురించి రాయబడింది. మోయాబు దేశం యొక్క పతనం గురించి రాయబడింది. దీన్ని మనం ఇంకా చదువుతుంటే 4వ వచనంకి వచ్చేయండి. ఎప్సోనును ఏలానేయును మొరపెట్టుచున్నవి యాహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీల యోధులు కేకలు వేయుచురు. మోయాబు ప్రాణము వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయం అరచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్లు తరిపి దూడవలే సోయారు వరకు దూడలు పారిపోయినట్టుగా మోయాబీల ఆ దేశం నుంచి వాళ్ళు పారిపోతారట. ఎన్నో దేశాలు వచ్చి దీనిపై అటాక్ చేసినాయండి, ఎన్నో యుద్ధాలు. ఇక ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పటికీ ఇర్మియా గారు ఏం రాస్తున్నాడో మనం కొన్ని వచనాలు మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయము 1వ వచనం నుండి. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయము 1వ వచనం. మోయాబును గూర్చినది ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మోయాబును గూర్చి దేవుడు చెప్తున్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఆ పట్టణాలు, మోయాబు దేశంలో ఉన్న పట్టణాలన్నీ పాడైపోయినాయి, పతనమ కాబోతున్నాయి. అందులో ఉన్న వాళ్ళు అహంకారులై క్రోధముతో, పగలతో, పంతాలతో దేవుని కంటే వాళ్ళే హెచ్చించుకునే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళంతా. 4వ వచనం చదువుదాం. మోయాబు రాజ్యము లయమైపోవును. అది లయమైపోతుంది, నాశనం అయిపోతుంది, లేకుండా అయిపోతుంది అని దేవుడు ముందుగానే మోయాబు దేశము అభివృద్ధిలో ఉండగానే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఈరోజు మోయాబు దేశం లేదు. మోయాబు దేశము లయమైపోవును. దాని బిడ్డలు రోదన ధ్వని వినబడుచున్నది. 8వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదికి వచ్చును. మోయాబు దేశంలో ఉన్న ఏ పట్టణము తప్పించుకోలేదట. ఎన్ని పట్టణాలు ఉంటాయండి ఒక దేశంలో? మన దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి? ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, ఎన్ని పట్టణాలండి? ఒక్కొక్క దేశంలో ఎన్నో పట్టణాలు. మోయాబు దేశంలో ఉన్న పట్టణాలు ఒక్క పట్టణం కూడా తప్పించుకోలేదట. మళ్ళీ చదువు అన్నమాట. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదికి వచ్చును. ఏ పట్టణము తప్పించుకొనదు, ఏ పట్టణము తప్పించుకోదు. ప్రతి పట్టణము పతనమైపోతుంది. మోయాబు దేశంలో ఉన్న ప్రతి పట్టణము పాడైపోబోతుంది. 9వ వచనం. మోయాబునకు రెక్కలు పెట్టండి, అది వేగరముగా బయలుదేరి ఎగిరిపోవాలి. రెక్కలొచ్చి ఎగిరిపోవాలి. మోయాబు ఎగిరిపోవాలి. నివాసులు ఎవరూ లేకుండా మోయాబు ప్రాంతం అంతా ఖాళీ అయిపోవాలి, ఖాళీ అయిపోవాలి. 15వ వచనం. మోయాబు పాడైపోబోచున్నది. శత్రువులు వచ్చి దాని పట్టణాల్లో చొరబడుచున్నారు. వారి యవనులు శ్రేష్టమైన వారు వదకు పోబోతున్నారు. 16వ వచనం. మోయాబునకు సమూల నాశనము. మోయాబునకు మొత్తం పూర్తి నాశనం. మోయాబునకు సమూల నాశనము కలుగబోచున్నది.
దానికి సంభవించు దుఃఖము త్వరపడి వస్తున్నది. 20వ వచనం, మోయాబు పడగొట్టబడింది, అవమానము నొందింది. పడగొట్టబడిపోయింది మోయాబు, పడగొట్టబడిపోతుంది. 25వ వచనం, మోయాబు శృంగము నరికివేయబడుచున్నది, దాని బాహు ఏది చూసైతే ఇది మా బలం అనుకున్నారో దాన్ని అంతా విరిచేస్తున్నాడు దేవుడు. ఇక 43వ వచనం, మోయాబు నివాసి భయమును గుంటయు ఊరియు నీ మీదికి వస్తుంది. భయము, గుంట, ఊరి, ఎటు చూసినా భయము. ఎదురెళ్తే గుంట, వెనక్కొస్తే ఊరి. గుంటలో పడతావా, వెనక్కొచ్చి ఊరి ఎక్కేస్తావా? చూసారా ఎలాంటి భయం మోయాబు దేశం మీదకి వచ్చిందో మనకి తెలుస్తుంది ప్రియులారా. 47వ వచనం చదువుదాం. అయితే అంచె దినముల్లో చెరపట్టబడిన మోయాబు వాణ్ణి తిరిగి రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఎంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసిపోయింది. మోయాబుకు వెయ్యవలసిన శిక్ష అంతా దేవుడు వేసాడు. దాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తానన్నాడు. నామరూపాలు లేకుండా అయిపోయింది అది. ప్రియులారా ఆలోచించండి. మరో వచనం మనం చదువుదాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా దాన్ని శిక్షిస్తానన్నాడు. దేవుడు శిక్షించాడు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల తర్వాత మోయాబు దేశం లేదు. మోయాబు దేశం లేదండి. ఈరోజు జోర్దాన్లో ఒక పార్ట్గా ఉంది అది. అందులో ఆ దేశంలో కలిసిపోయింది. మోయాబు దేశంగా పిలవబట్టలేదు ఈరోజు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, మోయాబు వారు చేసిన నింద, అమోనీయులు పలికిన దూషణ మాటలు నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దుల్లో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించారు. నా జీవం తోడు మోయాబు దేశము సొదొము పట్టణం వలె. మోయాబు దేశము సొదొము పట్టణాలు లేవు కదా. గతంలో మీకు చూపించాను. సొదొమ గొమొర్రా ప్రాంతంలో మనిషి నివసించకుండా అయిపోయింది అక్కడ. ఇదిగో మోయాబు దేశం సొదొమ గొమొర్రా పట్టణాల వలె మారిపోతుంది. ఇక మోయాబు అనే పేరు వినపడదు, అలా పిలువబడదు. ప్రియులారా, ఎన్నో రాజ్యాలు, ఎన్నో పట్టణాలు, ఆ పట్టణాల్లో జరుగుతున్న భయంకరమైన కృత్యాలు మనం చూస్తున్నాం. అప్పటికి ఎన్నో రాజ్యాలు, ఎన్నో పట్టణాలు ఉండగా మోయాబును మాత్రమే దేవుడు ఎందుకు లేకుండా చేశాడు? సమూహ నాశనం చేశాడు. పూర్తి నాశనం ఎందుకు అయిపోయిందంటే వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించారో ఎప్పటి వరకు మనం చదవమండి. గర్విష్ఠులై, కామాంధులై, క్రోధులై భయంకరమైన జీవితాన్ని జీవించి దేవుని కంటే వారిని హెచ్చుగా చేసేసుకున్నారు. ఇతరులను దూషించేవారుగా మారిపోయారు, శపించేవారుగా మారిపోయారు. కనుక ఈరోజు మోయాబు దేశం లేదు. ఒకప్పుడు బాగుంది. క్రీస్తు పూర్వం 13 నుంచి 400 సంవత్సరాల వరకు ఎంతో
ఉన్నతంగా ఉన్న మోయాబు ఆ దేశం, ఆ పట్టణాలు, ఎన్నో పట్టణాలు, ఆ పట్టణాలు సమూహంగా నాశనం అయిపోయి ఇప్పుడు లేకుండా ఎందుకు అయిపోయినాయో ఇదిగో ఈరోజు ఎపిసోడ్లో మీ అందరితో మాట్లాడాను. కనుక నెక్స్ట్ ఎపిసోడ్కి మరొక పట్టణం గురించి అనేక విషయాలు మరి వేద గ్రంథంలోంచి మీకు తీయాలని మీకు తీసి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చరిత్ర, ఇది ఒక చరిత్ర చెప్పలేని ఎన్నో సత్యాలు బైబిల్లోంచి రాయబడిందండి. ఇది నిజంగా జరిగినవి, ఉన్నది ఉన్నట్టుగా. ఒకప్పుడు గొప్పగా వైభవంగా ఉన్న ఆ పట్టణాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయో, ఆ నాశనానికి గల కారణాలు ఏంటో, ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఎలా నాశనం అయిపోతుందో మీకు చెప్తున్నాను. కనుక ఈ రోజున్న పట్టణాలు, అదిగో ముందున్న పట్టణాల్లో దృష్టాంతములుగా ఈ రోజున్న పట్టణాలకు ఉన్నాయి. వాటిని మనం తీసుకోవాలి. అలాంటి వారుగా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.